హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ రమ్ శాంసన్ ఫ్రమ్ MSM అప్డేట్స్. బీజడక్షన్ మరలా మీ అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లరా. దాదాపుగా 2.5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మరలా మీ ముందుకు రావటం చాలా సంతోషం. ఈ అపార కృపని నాకు దయచేసి నా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాను పిల్లరా. అదేవిధంగా ఒక కొత్త ఎక్విప్మెంట్స్లతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ముఖ్యంగా వీటి విషయంలో వెంటనే స్పందించి తమ విలువైన ఆర్థిక సహాయాన్ని మాకు అందించినటువంటి మమతా గారు నెల్లూరు, నిజంగా ఆమెకి మా కరతాల ధ్వనులతో మా ధన్యవాదాలు తెలియజేసుకునిచున్నాము. అదేవిధంగా శ్రీను గారు ల్యాప్టాప్ విషయంలో, అదేవిధంగా నా తమ్ముడు చిన్ను, వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది మేము అడగంగానే ఎంతో ఇంతో స్పందించారండి. సుశీల గారు ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. కానీ మరొకసారి ఈ వీడియో వేదికగా వాళ్ళందరికీ కూడా మరొకసారి క్రీస్తు ప్రభువుల వారి ఆశీస్సులు, ఆయన యొక్క జ్ఞాన సంపన్నమైన మేలులు కలగాలని ఆశిస్తూ ఈ వీడియో నేను ప్రారంభిస్తున్నాను పిల్లరా. ఇకపోతేనండి, ఈ మధ్యకాలంలో మన కరుణాకర్ అనే 3-4 పిచ్చి సినిమాలు తీసాడండి. వాటిలో పోస్టర్ కో గోలీమార్ అనే సినిమా కానివచ్చు, ఈ మధ్య రీసెంట్గా అంతేకాదు ఫాదర్ ఇంకా ఉంది అనేటువంటి ఒక పనికిమాలిన సినిమా కానివచ్చు. ఈ 2 సినిమాల్లోనండి చెప్పిన సోది చెప్పుకుంటా పోతుంటాడండి. ఆ సోదికి ఎప్పుడో సమాధానాలు క్రైస్తవులు చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ మళ్ళీ అదే సోదిని భుజాన్ని వేసుకుని ముందుకు పోతూ ఉంటాడు. ఆ సోదిలో భాగంగానండి ఇప్పుడు ఒక సామెత ఉంటుందండి. ఆ సామెత అంటే పందికి పానకాన్ని చూసిన పెంటలానే కనబడిద్దట. ఎందుకంటే అది పంది కాబట్టి. పానకం పసుపులో ఉండి పెంట కూడా పసుపులోనే ఉండిద్ది. పంది కదా, దీని తత్వం మానుకోక పానకం చూసినా పెంటలానే కనిపించిద్దట. అలాగనే మా కరుణాకర్ అన్నయ్యకి నిలువెల్లా ద్వేషంతో చదువుతాడు. ఇక బైబిల్లో ఏ సందర్భం చూసినా ద్వేషంలోనే కనపడిద్ది అనమాట. ఉదాహరణకి దాన్ని మనం ఈరోజు చూద్దాం పిల్లలు. అదేంటంటే యేసుప్రభునట బైబిల్లోనట తమ తల్లిదండ్రులు ద్వేషించాలని చెప్పాడట. తమ తల్లిదండ్రులు ద్వేషించేసి కక్షలు పెట్టేసుకోమని చెప్పాడట. ఉందా లేదా అని అడుగుతున్నాడండి. ఆ మధ్య పోస్టర్ కో గోలీమార్ అనే సినిమా చూసామండి. ఆ సినిమా చూసినప్పుడు ఒక క్లిప్ అక్కడ కనపడింది. ఆ క్లిప్ మీరు చూడండి. తల్లిదండ్రులను గౌరవింపమని బైబిల్ చెప్తుంది. ఎవడికి తెలియదు బైబిలు? లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో యేసేమంటాడు? ఎవడైనా నా వద్దకు వచ్చి తల్లి తండ్రిని ద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అని అన్నాడా లేదా? అన్నాడా లేదా? చూసారు కదా బ్రిల్లరా. ఆ క్లిప్లో ఇతగాడు కూర్చుంటాడు. అక్కడ ఏంటంటే ఆ సన్నివేశం ఏంటంటే ఎదురు ఒక పాస్టర్ గారు అనమాట. ఆ పాస్టర్ గారికి ఈ అయ్యగారు ప్రశ్నలు వేయాలి, ఆ పాస్టర్ గారు నీళ్లు నవలాలి, ఈయనకైనా జబ్బలు కొట్టుకోవాలన్నమాట. అది ఆయన లక్ష్యం. కరుణాకర్ అన్నయ్య కంటే ఎప్పటి నుంచో ఒక ఆశ అండి. అదేంటంటే డైరెక్ట్గా ఒక పాస్టర్ గారితో, లేదు డైరెక్ట్గా ఒక క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి బాగా తెలిసిన వాడితో మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు వాడి మీద నేను పై చేయి సాధించాలి అనే ఆశలు, భ్రమలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. అది నిజ జీవితంలో 1-2 సార్లు ట్రై చేశాడు. నా దగ్గర కూడా వచ్చాడు సుమా, నా దగ్గర కూడా వచ్చాడు. అడగండి నమ్మకం లేకపోతే. 5-6 ఏళ్ల క్రిందట, చాలా రోజుల కిందట నా దగ్గర కూడా వచ్చాడు. అప్పుడు మేమిద్దరం కూర్చున్నాం, సమాధానాలు పెట్టుకున్నాం. మేము చెప్పిన సమాధానాలకి నీళ్ళు నవిలి ఎలక్కాయ మింగినట్టుగా మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంటికి తిరిగి. ఆ తర్వాత కాలంలో మరలా గుంట గ్రౌండ్స్ కూడా వచ్చాడు గుంటూరులో. అక్కడ కూడా సరైన సహేతుకమైన సమాధానాలు చెప్పడాన్ని బట్టి ఆ రోజు కూడా నీళ్లు నవ్వులుకొని వెళ్ళిపోయాడండి. ఈ విధంగా నిజ జీవితంలో ఎలాగో నెరవేరలేదు. నిజ జీవితంలో చర్చలో కూర్చున్నప్పుడు బాగా ముట్టికెళ్ళేసి పంపించారు అన్నగారిని. ఇది ఎలాగో నిజ జీవితంలో నెరవేరట్లేదురా, ఎలాగైనా నేను నెరవేర్చుకోవాలి, కనీసం సినిమాల్లోనైనా నెరవేర్చుకుందామని పాపం ట్రై చేశాడు సినిమాల్లో. ఎందుకంటే స్క్రిప్ట్ కదా, ముందుగానే రాసేసుకున్నాడు కాబట్టి చక్కగా స్క్రిప్ట్ అంతా రాసేసుకున్నాడు. తానేదో గెలిచినట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ పోయాడండి. దానిలో భాగంగా ఈ ఆ పాస్టర్ గారిని తను అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది? తమ తల్లినైనను తండ్రినైనను ద్వేషింపకుండా నాకు శిష్యుడు కానేరడం ఉందా లేదా? ఉందా లేదా అని 2 సార్లు అడగటం. పాస్టర్ గారు ఏమో ఏమి ఎరగనట్టుగా పాప అమాయకుల్లాగా తప్పు చేసినట్టు నిశ్శబ్దుడైపోయి కూర్చోవటం. దీనికి అయ్యగారు ఏదో పెద్ద రహస్యాన్ని చెప్పేసినట్టుగా ప్రజలందరి ముందు బిల్డప్ ఇచ్చుకోవటం. అక్కడ అసలు తల్లిదండ్రులను ద్వేషించమని బైబిల్లో ఉందా లేదా అన్నప్పుడు అసలు ఏంటి అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటో అనేది ఆలోచించడు. ఇక అన్నగారికి ఏంటంటే నేను బట్టిన కుందో 3 కాళ్ళనే టైప్ అనమాట. అక్కడ ద్వేషం ఉంటే ఇక ద్వేషం అంతే. ఇక దానికి ముందేంటి వెనకేంది, ఆ ద్వేషం అనేటువంటి ఆ సెన్స్ పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందా, నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుందా, ఇవన్నీ అనవసరం అండి మా అన్నగారికి. యోగాసనాలు చేస్తే అధ్యాయాలు చదువుతుంటాడు కదండి, అందుకని ఏమీ అర్థం కాదు అన్నగారికి. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇంకో సినిమా తీశాడు. అదేంటంటే అంతేకాదు ఫాదర్ ఇంకా ఉంది అట. దానిలో కూడా ఇదే డైలాగ్ మళ్ళీ అంతే, పాస్ చింతకాయ పచ్చడి అదేందో అంటారు కదండి, పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అన్నట్టుగా ఆ ఎత్తిన విషయాన్ని ఎత్తుకుంటా పోతా ఉంటాడు. ఇక ఎన్ని షార్ట్ ఫిల్మ్లు తీసినా ఇది అంశాన్ని కోడెక్కడితేనే ఉంటాడేమో, నాకైతే డౌట్ వచ్చేస్తుంది. అక్కడ పాస్టర్ గారు అక్కడ కూడా అంతే, అక్కడ క్యాథలిక్ ఫాదర్ గారిని పెట్టారండి. ఆ సినిమాలో ఇతను మాట్లాడితే అక్కడ కూడా అంతే, ఏదో క్రైస్తవ్యాన్ని ఆచరించేవాడిని ఒక రోగిగా, ఈడేందో పెద్ద సైకియాట్రిస్ట్ లాగా, ఈయనకే పెద్ద రోగాలు ఉన్నాయి, పైన రోగమే కింద రోగమే అయ్యగారికి. ఈయన ఏంటో పెద్ద డాక్టర్ లాగా బిల్డప్ ఇస్తాం, మేము అయ్యగారిని తీసుకొని రావటం, ఈయన అంటాం. అయ్యగారి ముందు ఆయన అంటాడు అక్కడ, వచ్చిన రోగి లాంటి క్రైస్తవుడు అంటాడు అక్కడ, అవసరమైతే తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టామన్నా నేను విడిచిపెట్టేస్తానంటాడు. అవసరమైతే
తల్లిదండ్రులను కూడా ద్వేషించమని జీసస్ చెప్పాడు. ఆయన కోసం తల్లిదండ్రులను వదులుకోవడమే కాదు, ఏం చేయడానికైనా నేను రెడీ. జీసస్ చెప్పాడని తల్లిదండ్రులను ద్వేషిస్తానన్నావు, జీసస్ చెప్పాడని ఏంటి ఇది ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటాడండి. ఇకపోతే బైబిల్లో ఏమీ రాకపోయినా అన్నీ వచ్చినట్టు బిల్డప్ ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, మన ధర్మార్గం భాస్కర్ రాజు గారు. ఆయన కూడా అంటే ఆ మధ్యకాలంలో చాలా సిరీస్లు చేస్తూ పక్క కామెడీ అండి, ఫుల్ కామెడీ. మీకు ధర్మార్గం భాస్కర్ రాజు గారి వీడియోలు చూస్తే కీర్తనలు గ్రంథమట సొలొమోను రాసేట. మరి నేనేమన్నా చూసాడేమో. కీర్తన గ్రంథంలో అత్యధిక పాలు రాసింది ఎవరయ్యా అంటే దావీదు గారండి. కళ్ళల్లో ఏమైనా ముళ్ళు గుచ్చుకున్నాయి ఏంటి నాకు ఈ మధ్య అర్థం కావట్లేదు. దావీదు గారు అత్యధికంగా రచించింది 73 కీర్తనలు దావీదు గారు రచించారు. 12 కీర్తనలు ఆసాపు గారు రచిస్తే 10 కీర్తనలు కోరహ కుమారులు రచించారు. సొలొమోను గారు 2 రచించాడు. 150 కీర్తనలు 2 సొలొమోను గారు రాసింది. ఈయన అంటాడు కీర్తనలు కన్నా అంతా సొలొమోనేనండి రాసేసిందట. మరి ఏడ చదివాడో ఇంత గొప్ప రహస్యం నాకు అర్థం కావట్లేదండి. ఏమండి కథ బుర్ర ఉపయోగించి బైబిల్ చదవండి, మీ ఇష్టమైంది మీరు చదువుకుంటూ పోవటం కాదు. ఏమండి ఇకపోతే తల్లిని తండ్రిని ద్వేషించమని బైబిల్ చెప్పిందా? ఈ విషయం గురించి ఈరోజు మనం తేల్చుకుందామండి. నిజంగా ఇది ఎంతవరకు నిజం, దీన్ని మనం ఏ సెన్స్లో తీసుకోవాలి, ఎలాంటి వైబ్రేషన్ అనేది మనకు ఆ పదాల నుంచి బయటకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ముఖ్యంగానండి లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఏముందో ఒకసారి మనం కూడా చదివేద్దాం. వచ్చేయండి. జనసమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏమన్నాడంటే తల్లిని తండ్రిని కానీ అన్నదమ్ములను కానీ అక్క చెల్లెండ్రు కానీ తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరడు. చూసారా, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? తల్లిదండ్రులను ద్వేషించకపోతే వాడు యేసుప్రభుకి శిష్యుడు కాదట. సో తల్లిదండ్రులు ద్వేషించాలట. ఇటేటంటే తల్లిదండ్రుల మీద ద్వేషాన్ని నూరిపోతున్నాడు ఈడేం దేవుడేంటి అనేది ఇలా ప్రశ్న. ఏమండి అసలు అక్కడ ద్వేషం అనేటువంటి పదానికి అర్థం ఏంటి? అది గ్రీకులో ఎలాంటి అర్థం ఇస్తుంది, హీబ్రూ లిటరేచర్లో ఎలాంటి అర్థం ఉంది? ఇవేమి సన్నాసులకు అర్థం అనవసరం అండి. చెప్పాను కదా ఇందాక, ఏడుపు కొట్టు మొత్తం యోగాసనాలు ఎత్తా బైబిల్ చదువుతాడు, ఇంకేం అధ్యాయాలు అర్థమవుతాయి ఏమీ అర్థం కావు. కాత కళ్ళు తుడుచుకొని ఆ ఏడుపునంతా కాసేపు పక్కన పెట్టి నిర్మలమైన మనస్సాక్షితో బైబిల్ చదివితే క్లియర్గా బైబిల్ అర్థమైంది. పిల్లరా ఈరోజు అసలు మనం చూద్దాం. ముఖ్యంగానండి అసలు 14వ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని మనం ఆలోచిస్తే ఒక విందుకి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పిలుస్తారు. ఉపమాన రీతిగా చెప్తున్నాను మీకు, ఈ విందు కూడా ఉపమాన రీతి. పిలిచినప్పుడు అరే మీరు అందరు రండిరా విందు భోజనం చేసి వెళ్ళండి అన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కో కారణం చెప్తాడు. ఒకడేమన్నా కారణం చెప్తాడంటే నేను పొలం కొనడానికి వెళ్తున్నాను చూసుకురావాలి అంటాడు. ఒకడేమన్నాడంటే నేను ఎడ్లకు కొన్నాను అవి ఎట్టని పరీక్షించడానికి పోవాలి, నాకు విందు కంటే కూడా ఎడ్లు ముఖ్యమని ఎడ్లకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఎడ్ల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకొకటేమో నాకు పెళ్లి కుదిరింది, పెళ్లి సెట్ అయిపోయింది, నాకు మాట్లాడుకోవడానికి పోవాలా, నాకు ఈ విందు కంటే కూడా పెళ్లి ముఖ్యమును అందుకని నేను పెళ్లి దగ్గర పోతున్నానని చెప్పి ఇంకొకడేమో పెళ్ళే ముఖ్యమని పెళ్లికి అధిక ప్రాధాన్యతనిచ్చి దేవుని పక్కకు నెట్టేసి పెళ్లికని పోతాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కో సాగు చెప్తాడండి. ఒకడు పెళ్ళి అని చెప్తాడు, ఒకడు ఎడ్లని అని చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. ఇవన్నీ యేసుప్రభు వారి దగ్గరకు వచ్చిన ఈ సమాధానాలని అప్పుడు చెప్తున్నాడు యేసుప్రభు ఈ మాట 26లో. పైన ఏం జరిగిందంటే దేవుని పక్కన నెట్టేసి, దేవుని పిలుపుని పక్కన నెట్టేసి, దేవుణ్ణి పూర్తిగా పక్కకు నెట్టేసి ఎడ్లకు విలువనిచ్చేవాడు ఒకడున్నాడు, పెళ్లికి విలువనిచ్చేవాడు ఒకడున్నాడు. వీటిని ఖండిస్తూ యేసుప్రభు 26లో చెప్పాడు. ఏమని? ఒక్కడు నా దగ్గరికి రావాలంటే ఇవి కాదురా, వీటికి కాదురా అధిక ప్రాధాన్యత మీకు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంటే ఇంక్లూడింగ్ తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, బిడ్డల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెండ్ర కంటే నాకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అనేటువంటి అంశమే అక్కడ. ఉదాహరణకి అక్కడ ద్వేషం అనే ఉన్న చోటండి గ్రీక్లో ఉన్నటువంటి పదం ఏంటంటే మెజియా అనేటువంటి పదం ఉందండి. దీనికి ముఖ్యంగా గ్రీక్లో మెజియా అనేటువంటి ఈ పదానికి హీబ్రూలో సమాంతర పదం ఏంట్రా అని అంటే సునూహ అనేటువంటి పదం అండి. ముఖ్యంగానండి మనకి పాత నిబంధన దేనిలోనైతే రాయబడిందో అక్కడ కూడా అనేక సార్లు ఈ ద్వేషం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. సుమారుగా 148 సార్లు ద్వేషం అనే ఈ పదాన్ని పాత నిబంధనలు ఉపయోగించారండి. ఈ పాత నిబంధనలు 148 సార్లు ఉపయోగించారు, 139 వచనాల్లో ఉపయోగించారు ఈ పదాలని. ఈ 149 సార్లు కనుక మనం జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే ప్రియులరా సనాయ్ అనేటువంటి పదం ఉంటుందండి. ఈ సనాయ్ అనేటువంటి పదాన్ని గట్టిగా మనం ఆలోచిస్తే ఇది ముఖ్యంగా అంటే అర్థం కావాలంటే అసలు ఈ సినూహ అనేటువంటి పదానికి అర్థం ఏంటి? పాత నిబంధన హెబ్రీ భాషలో సెనూహ లేకపోతే సనాయ్ అనేటువంటి ఈ పదానికి పర్టికులర్
పర్టికులర్ మీనింగ్ ఏంటి, సందర్భోచిత అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఉదాహరణకి మీ ముందు బైబిల్లో ద్వేషం అంటే ఏంటో మీకు తెలియటానికి 2-3 లేఖనాలను ఉదాహరణగా మీ ముందు పెడతా. దానిలో ప్రారంభ పుస్తకాన్ని మనం ఆలోచిస్తే ఆది కాండము గ్రంథము 29వ అధ్యాయం 30 మరియు 31 లేఖనాలు మీరు చదవండి. అక్కడ యాకోబు గారు ఉంటారండి. యాకోబు గారికి 2 భార్యలు మీకు అందరికీ తెలుసు. వాళ్ళలో ఒక ఆమె పేరు రేచెల్ లేదు రాహేలు, రెండో ఆమె పేరు లేయా లేదు లేయా. ఈ 2 భార్యలు ఉంటారు. అయితే యాకోబు గారు రాహేల్ని అత్యధికంగా ప్రేమిస్తారు. లేయాని ప్రేమించడు అని చెప్పలేములే కానీ రాహేలును ప్రేమించినంత మాత్రం ప్రేమించలేదు, అది మాత్రం వాస్తవం. ఇదే విషయాన్ని మనకి మరి ఆదికాండపు గ్రంథకర్త 29వ అధ్యాయం 30-31 వచనాలు రాశాడు. ఏముందో ఒకసారి మనం చదువుదాం పదండి. యాకోబు రాహేలును కూడాను మరి అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. ఏమంటున్నాడంటే యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడంట. ఎవరికంటే ఎక్కువగా ప్రేమించాడట? లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించాడట. అంటే లేయాను ప్రేమించలేదా అంటే ప్రేమించాడు, కానీ ఈ లేయా కంటే రాహేలును అత్యధికంగా ప్రేమించాడట. అంటే ఒకళ్ళనేమో అత్యధికంగా ప్రేమించాడు, ఒక ఆమెనేమో జనరల్గా మామూలుగా ప్రేమ చూపించాడు అనమాట. ఏమంటే మీకు హిబ్రూ సెంటెన్స్లు ఎలా ఉంటాయంటేనండి, హిబ్రూ భాష ఎలా ఉండిద్ది అంటేనండి, ఒకళ్ళ కంటే ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించాడు అనుకోండి, ఎక్కువగా ప్రేమించిన వాళ్ళేమో అహూబా అంటారు. ఎక్కువగా ప్రేమిస్తే అహూబా అనగా ప్రేమ, అత్యధికమైన ప్రేమ ఎవరికైతే కనిపిస్తారో మన అహూబా అంటారు. తక్కువ ప్రేమ ఎవరి మీదైతే చూపించాడంటే ఆమె మీద చూపించినంత ప్రేమ అయితే చూపించడు, ప్రేమిస్తాడు కానీ ఆమెను ప్రేమించినంత అయితే ప్రేమించడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి భార్యని సెనూహా అంటారండి. సెనూహా వైఫ్, సెనూహా ఇషాహ్ అంటారు, అహూబా ఇషాహ్ అంటారు. అహూబా ఇషాహ్ అంటే అత్యధికంగా ప్రేమించే భార్య. సెనూహా ఇషాహ్ అంటే ఆమెకున్నంత ప్రాధాన్యత లేకపోయినా ఆమె తర్వాత ప్రాధాన్యత ఉన్నటువంటి భార్య. ఇక్కడ రాహేల్ ఎవరంటే అహూబా ఇషాహ అనగా ఆమె అత్యధికంగా ప్రేమించబడినటువంటి స్త్రీ తన జీవితంలో. తర్వాత సెనూహా ఇషాహ ఎవరంటే లేయా. అంటే ఇక్కడ సెనూహా అంటే అర్థం ఏంటంటే ఆమె కంటే ఎక్కువగా అయితే ప్రేమించట్లేదు, ఆమె తర్వాత స్థానం ఈమెకు ఉంది అని అర్థం. అంతే అక్కడ సెనూహ అంటే అర్థం ఏంటంటే ద్వేషం అని అర్థం కాదు. సెనూహ అంటే లిటరల్గా ద్వేషం అని ఉన్నా దాని అంతరార్థం ద్వేషం అనేటువంటి అర్థం కాదు, రెండవ ప్రాధాన్యత, ద్వితీయ ప్రాధాన్యత అని మాత్రమే అర్థం. దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేశారంటే మనకి 31వ వచనం చదవండి. ఇప్పుడు ఇక్కడ 31లో ఏమనుంది? లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి అని ఉంటుందండి. లేయా ద్వేషింపబడిందా? ఇక్కడ కూడా వాస్తవానికి దేశం అనే అర్థం రాదు. ఇక్కడ కూడా సెనూహ అనేటువంటి అర్థం ఉండిద్దండి. ఇక్కడ హిబ్రూలో ఏముందని మనం ఆలోచించినట్లయితే వై ఏ ఎహబ్ ఇద్గమ్ రాహెల్ మిల్లేయా అని ఉంటుందండి. వై ఏ ఎహబ్ ఇద్గమ్ రాహెల్ మిల్లేయా అంటే అర్థం ఏంటంటే ఈయన రాహేలుని లేయా కంటే ఎక్కువగా ప్రేమించాడట. అంటే ఒక వ్యక్తిని అత్యధికంగా ప్రేమించినప్పుడు ఈ రెండవ స్థానంలో ఎవరైతే ఆగిపోతారో వాళ్ళని సెనూహ అంటారు. దీన్నే ద్వేషం అని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. వాస్తవానికి ద్వేషం అనేటువంటి అర్థంతో హిబ్రూలో రాదు. హిబ్రూలో ద్వితీయ ప్రాధాన్యత అనే అర్థం సెనూహాకు ఉంటుంది. సెనూహ అంటే హిబ్రూలో ద్వితీయ ప్రాధాన్యత అని అర్థం. ఇలాంటి కాంటెక్స్ట్ఫుల్ మీనింగ్స్ మనం బయటకు తీసినట్లయితే అంతే కదండి. ఇదే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనకి ఇలాంటి సందర్భమే కనపడుతుంది. ఆ సందర్భాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూడండి. ప్రేమింపబడినదొకటియు ద్వేషింపబడినదొకటియు, 2 భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు గని అని మాట్లాడుతున్నాడు అండి. ఇక్కడ 2 భార్యలు చూపిస్తున్నాడు. ఒకటేమంటున్నాడంటే ప్రేమింపబడినది ఒకటియు ద్వేషింపబడినది ఒకటియు. ప్రేమింపబడినది ఒకటియు హ అహుట్ అహూబా వ అహుట్ సెనూహా వ ఎహట్ ఎహూబా అంటే ప్రేమింపబడేటువంటి స్త్రీ అని అర్థం. వ ఎహట్ సినుహా అంటే ద్వితీయ శ్రేణి ప్రాధాన్యత కలిగిన భార్య మరొకతియు అని అర్థం. సినుహా అంటే ఒకళ్ళతో కంపారిజన్ చేసేటప్పుడు దాని సెమాంటిక్ రేంజ్ ఏమైపోయిందంటే ద్వితీయ స్థానం వాల్యూ కలిగినది, ద్వితీయ శ్రేణి స్థానం కలిగినది అని అర్థం. అక్కడ సెనూహ అంటే గట్టిగా మాట్లాడాలంటే ద్వితీయ శ్రేణి స్థానము కలిగినది అని అర్థమే తప్ప కక్షలు పెట్టేసుకోండి, కార్పణ్యాలు పెట్టేసుకోండి, ద్వేషించేయండి అనేటువంటి అర్థం కాదు. మరి తెలుగులో ద్వేషం అని తప్పుడుగా ట్రాన్స్లేట్ చేశారా అండి అంటే తప్పుడుగా ట్రాన్స్లేట్ చేశానని నేను అనట్లా. అర్థం అనేది మనిషి అర్థం చేసుకునేటప్పుడు తప్పుడుగా అర్థం చేసుకున్నాడని నేను అంటున్నా. ట్రాన్స్లేషన్ సరిగ్గానే జరిగినప్పటికీ అర్థం అనేది మరొక అర్థాన్ని ఇస్తుంది. అక్కడ
ఎందుకంటేనండి ద్వేషం అని పదం ద్వేషం అని ఉన్నంత మాత్రాన దాని అర్థం కక్ష, కార్పణ్యం, రాగద్వేషాలు అనేటువంటి అర్థాలు రాదు అక్కడ ద్వేషం అంటే ద్వితీయ శ్రేణి ప్రాధాన్యత. ఏమండి కొన్ని పదాలు మీరు ఇంగ్లీష్లో కూడా చూడండి ప్రియులరా, పదం వచ్చేటప్పటికేమో నెగిటివ్ సెన్స్లో ఉంటుంది, అర్థం వచ్చేటప్పటికేమో పాజిటివ్ సెన్స్లో ఉంటుంది. పదం నెగిటివ్లోనే ఉంటుంది కానీ అర్థం వచ్చేటప్పటికి పాజిటివ్ సెన్స్లో ఉంటుంది. ఉదాహరణకి మీకు మాట చెప్పమంటారు, సిక్ అంటే అర్థం ఏంటండి? SICK, సిక్ అంటే అనారోగ్యం పాలైపోవటం అని అర్థం కదా. మీరు డిక్షనరీలో కూడా చూసుకోండి. అన్నయ్య కరుణాకరణ నేనే కాస్త డిక్షనరీలో కూడా చూసుకో. సిక్ అంటే అనారోగ్యం అని అర్థం. కరుణాకరణ ఎలాంటి వాడు అంటారంటే అక్షరానికి అక్షరమే సమాధానం అంటాడండి. మధ్య లాక్డౌన్ జరిగింది కదా, మనమైతే లాక్డౌన్ అంటే మనందరికీ ఎట్లా అర్థమైంది అంటే నిర్బంధం అనేటువంటిది అర్థం మనకు అర్థమైంది. మా కరుణాకరణకి ఎట్లా అర్థమైంది తెలుసా? ఇప్పుడు డిక్షనరీ ఓపెన్ చేస్తాడు, లాక్ అంటే ఏంటి చూస్తాడు, LOCK లాక్, తాళం. డౌన్ అంటే ఏంటో చూస్తాడు, DOW అని డౌన్, కిందకి తాళం కిందకి వేసారని చెప్తాడు. ఇక అన్నయ్యకి ఇంతకు మించి బుర్ర ఉండదు. అన్నయ్యకి ఏంటంటే లాక్ అంటే తాళమేనా కాదా అంటాడు, అంతే ఆ తాళమే. డౌన్ అంటే కిందకైనా కదంటే కిందకే కాదు, లాక్ అంటే తాళం, డౌన్ అంటే కిందకి వేసాడు రండి తాళం కదా లాక్డౌన్ అంటాడు. అరే బాబు, అర్థం అలా ఉన్నా, అక్కడ లాక్ అనే పదం ఉన్నా, డౌన్ అనే పదం ఉన్నా, అలా అర్థాలు మనం తీసుకోకూడదురా, నిర్బంధం అనే అర్థం తీసుకోవాలి. అది అంతేలారా నీకు తెలియదు అన్నగానే ఎండు నా సంబంధం లేదు, డిక్షనరీలో ఎలా ఉంది నేను అలానే తీసుకుంటాను అంటాడు అంతే. అక్కడ అర్థం ఏంటి? ఆ సందర్భంలో లాక్ అనే పదం, లాక్ అంటే తాళమే కానీ ఈ సందర్భంలో తాళం అని అర్థం కాదు. డౌన్ అంటే కిందకే కానీ ఈ సందర్భంలో కిందకని అర్థం కాదు. ఈ సందర్భంలో నిర్బంధం అనే అర్థాన్ని ఇస్తుంది లాక్డౌన్. మరొక సందర్భంలో లాక్ అంటే ఇంకొక అర్థం, డౌన్ అంటే ఇంకొక అర్థం ఇవ్వచ్చు. కానీ సందర్భాన్ని బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా ద్వేషం అనేటువంటి నెగిటివ్ వర్డ్ అన్నది సందర్భాన్ని బట్టి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది అక్కడ. ఉదాహరణకి ఇందాక చెప్పాక సిక్ అంటే అనారోగ్యం అని అర్థం అండి. కానీ కొన్ని సందర్భాలలో ఇది పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఇస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడండి, జిమ్కి వెళ్ళాడు, చక్కగా మంచిగా బాడీ అంతా గెయిన్ చేసుకున్నాడు, చాలా బాగున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి ఈ విధంగా అంటాడు, యూ లుక్ వెరీ సిక్ అన్నాడు. అక్కడ అర్థం ఏంటి? జిమ్కి వెళ్ళినటువంటి ఒక వ్యక్తితో తోటి వ్యాయామకుడు అంటున్నాడు, యూ లుక్ సిక్ అన్నాడు. అంటే అర్థం ఏంటారే, నువ్వు అనారోగ్య పాలైపోయారా అని అర్థమా? అలా అర్థం తీసుకోకూడదు. అక్కడ యు లుక్ సిక్ అంటే నువ్వు చాలా బాగున్నావు అని అర్థం. ఎందుకంటే సిక్ అనే పదానికి అనారోగ్యం అనే అర్థమే కాదు, వెరీ గుడ్ అనేటువంటి అర్థం కూడా ఉంది. మీకు అందరికి అవసరమైతే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ మీరు అందరూ చూడండి. అక్కడ సిక్ అంటే వెరీ గుడ్ అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. ఆ సందర్భంలో జిమ్ దగ్గర సిక్ అంటే వెరీ గుడ్డే. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐ వాస్ సిక్ అన్నాడు అనుకోండి, ఇక్కడ అనారోగ్యం అని తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిక్ అనే పదం అనారోగ్యంగా మారిద్ది. జిమ్ దగ్గర ఎవడైనా మాట అన్నప్పుడు మాత్రం వెరీ గుడ్, చాలా బాగున్నావు అనేటువంటి అర్థంతో మారిద్ది. సిక్కు ఉంది కాబట్టి నన్ను అనారోగ్యం పాలంటారా నువ్వు అని చెప్పి జిమ్ దగ్గరికి వెళ్ళి ఆయన గొట్టబాగాడి తిరిగి నిన్ను కొడతాడు దరిద్రుడా. సిక్ అంటే జిమ్ దగ్గర వేరే అర్థం వచ్చిద్దిరా అని. అర్థమవుతుందా పిల్లరా? సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకు అర్థాలు అనేవి మారిపోతూ ఉంటాయి పిల్లరా. ఉదాహరణకి అంటే పదం నెగిటివ్గా ఉన్న అర్థం పాజిటివ్గా ఉండేది ఒకటి చెప్పమంటారా? నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు బ్రదర్ అంటారు. అప్పుడప్పుడు అంటారా? ఈ మధ్య స్మార్ట్ పేరు మీద సినిమాలు కూడా వచ్చినాయండి. TV9 అయితే ఈ స్మార్ట్ న్యూస్ అని న్యూస్ ప్రారంభించాడు. అంతకుముందు ఏదో ఈ స్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు కూడా వచ్చినాయి. అంటే స్మార్ట్ అనగానే మనకేం అర్థమవుతుందంటే ఈ రోజుల్లో స్మార్ట్ అంటే వెరీ ఫ్యాషనబుల్గా చూస్తున్నాం. వెరీ స్మార్ట్గా ఉన్నట్టు మంచి ఫ్యాషనబుల్ వర్డ్గా చూస్తున్నాం దాన్ని. వాస్తవానికి స్మార్ట్ అంటే మంట అని అర్థం. అవసరం డిక్షనరీ ఎత్తుక్కోండి. స్మార్ట్ అంటే మంట, నొప్పి ఇలాంటి నెగిటివ్ అర్థాలు ఉన్నాయి. కానీ స్మార్ట్ అనే అర్థం నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి దారి నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావురా అంటే చాలా మంటగా ఉన్నావురా, చాలా నొప్పిగా ఉన్నావురా అని అర్థం రాదు అక్కడ. స్మార్ట్ అనే పదానికి ఇక్కడ ఎలాంటి అర్థం వచ్చింది అంటే చాలా ఫ్యాషనబుల్గా ఉన్నావురా అనే అర్థమే వచ్చింది. డిక్షనరీ ఎత్తుకొని స్మార్ట్ అంటే మంట అన్నాడు కొడతాడు మా కరుణాకరాన్ని. మా అన్నయ్యతో ఇదే వచ్చిన భయం. అంతేవిధంగా గాడిదలకి ఏం తెలుసు అంటే గంధం చెక్కల వాసన. బైబిల్ చదివేవాడికి తెలిసిద్ది బైబిల్లో పదాలు వాటి అర్థాలు, బయటలోడికి ఏం తెలిసిద్ది? ఏమీ తెలీదు. అంతే కదండి. క్రేజీ, యువర్ వెరీ క్రేజీ అంటారు. క్రేజీ అంటాం కూడా వాస్తవానికి ఏంటంటే ఫూలిష్నెస్కి ఉపయోగించేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఈ రోజుల్లో క్రేజీ అంటే దాన్ని ఫన్గా ఉపయోగిస్తున్నారు. చాలా మంచి చలాకీ ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగిస్తున్నారు ఈరోజు ఆ పదాన్ని. వాస్తవానికి దాని అర్థం నెగిటివ్ సెన్స్లో ఉన్నా కానీ అది మనం అర్థం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి కొన్ని నెగిటివ్ పదాలు. అదేవిధంగా సునుహ అనేటువంటి ఈ పదం కొన్ని చోట్ల ద్వేషంగా ఉపయోగించబడినప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలలో ద్వితీయ శ్రేణి స్థాయి అనేటువంటి అర్థాలను మాత్రమే మనకిస్తుంది. అంతే కదండి. మలాకీ గ్రంథం ప్రారంభ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా నీ యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటాడు. అండి
మనకి మలాకీ గ్రంథం ప్రారంభాధ్యాయం 2-3 వచనాల్లో కూడా నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని ఉంటుంది. ద్వేషం అంటే ఏశావుని కుళ్ళు పెట్టేసుకున్నాడు దేవుడు, బాగా కుళ్ళు పెట్టేసుకొని పక్కకి నెట్టేశాడు అనుకోకండి. ఏశావుని అత్యధికంగా ఆశీర్వదించాడండి దేవుడు. మీకు తెలుసా, యాకోబు గారు వచ్చే సమయానికే తన అన్న దగ్గరికి పశు సంపదతో వెరసిల్లిపోతున్నాడు అక్కడ ఏశావు. అందుకని అంటది యాహ్వే వయోబ్ ఎత్ యాహూబ్ ఎత్ ఏషావ్ సనేతి అనేటువంటి హిబ్రూ పదం ఉంటుందండి అక్కడ. యాహ్వే వయోబ్ ఎత్ యాహూబ్ అంటే యాకోబును ప్రేమించి తిని, తర్వాత ఎత్ ఏషావ్ సనేతి అంటే ఏషావును ద్వేషించి తిని అని తెలుగులో పడిద్దే. కానీ సనేతి అనేటువంటి హిబ్రూ పదానికి ద్వితీయ శ్రేణి ఇచ్చాను అతనికి అని అర్థం. అక్కడ యాకోబును అత్యధికంగా ప్రేమించానని అర్థం, ఏషావుకు ద్వితీయ శ్రేణి ఇచ్చాను అని అర్థం. కాబట్టి పిల్లరా, బైబిల్లో ఉదాహరణ కింద మనం చెప్పుకున్నట్లుగా 29వ అధ్యాయం 30-31 వచనాల్లో రాహేల్ని అత్యధికంగా ప్రేమించాను అని అన్నప్పుడు ఈ రెండవ శ్రేణి స్థాయిలో ఉన్న అతనికి సెనుహాని ఉపయోగిస్తారు, కానీ అక్కడ ద్వేషించాడని అర్థం కాదు. ఉదాహరణకంటే నా దగ్గరికి వచ్చారండి, సార్ మీకు ఏ కలర్ అంటే ఇష్టం సార్ అంటారు. సార్ మీకు డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాం సార్, మీకు ఏ కలర్ అంటే ఇష్టం సార్ నన్ను అడిగినప్పుడు నాకు బ్లూ అంటే ఇష్టం అయ్యా అంట. అందుకని ఎల్లో అంటే అసహ్యం అయ్యా, నాకు గ్రీన్ అంటే చండాలంగా ఉంటుందన్న అభిప్రాయం, ఇక బ్లాక్ అంటే ద్వేషం నాకని అర్థం కాదు. బ్లూ అంటే ఇష్టం అంటే మిగతా అంటే బ్లూ తర్వాత స్థానం అని అర్థం అంతే. ఇక్కడ ఒక వ్యక్తికి ఇష్టం అని పెట్టినప్పుడు అహూబా అంటాం. ఏదైతే ఇష్టం అనేటువంటి పదం పెట్టి మిగతా వాటి గురించి పెద్ద పట్టించుకోలేదు, అవి ద్వేషించాలని అర్థం కాదు, ద్వితీయ శ్రేణి ఇచ్చాను అని అర్థం. మీకు ఏం కూర అంటే ఎక్కువ, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం సార్ అంటారు. బిర్యానీ అంటే ఇష్టం అంటే చేపల కూర అంటే అసహ్యం అనో, కోడి కూర అంటే ద్వేషం అని అర్థం కాదు, అవి ద్వితీయ శ్రేణి అని అర్థం అంతే. బైబిల్ గ్రంథంలో ఏ ఇద్దరిని కంపారిజన్ చేసేటప్పుడు ఒకళ్ళని అహూబా అంటారు, ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించానంటాడు, రెండో వాళ్ళకి ఆటోమేటిక్గా సెనుహా అంటారు. కానీ అర్థం ద్వితీయ శ్రేణి అనే వచ్చింది తప్ప ద్వేషం అనే అర్థం రాదు. ఇది మీకు అర్థమైతే పిల్లరా, లూకాసువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో కూడా అక్కడ దేవుడి కంటే కూడా అత్యధిక స్థానం పైన ఒకటి ఎడ్లకి ఇస్తే ఒకటి పెళ్లికి ఇచ్చాడు. అందుకని యేసుప్రభు కోపం వచ్చారే, మీరు అహూబా చేయాల్సింది ఇంట్లో ఉన్నటువంటి ఎద్దులను, పెళ్లికి వచ్చిన కుమార్తెను, లేకపోతే తల్లిదండ్రులను కాదు, మీరు అహూబా దేవుడికి ఇవ్వాలి, సెనాహ తల్లిదండ్రులకు ఇవ్వాలి అని చెప్తున్నాడు. అనగా మొదటి స్థానం, ప్రథమ స్థానం, అన్నిటికంటే ఆధిక్యత పొందినటువంటి స్థానం దేవుడికి ఇవ్వాలి. ఆ సెనుహ అనగా ద్వితీయ శ్రేణి స్థానం అనేది తల్లిదండ్రులకు ఇవ్వాలి అని అర్థం అండి. అక్కడ ఈ అర్థం కూడా తెలియని వాళ్ళు ఈ మధ్యకాలంలో బైబిల్ మీద విమర్శలు చేయటం చాలా చింతాక్రాంతం, దౌర్భాగ్యకరం కూడాను. ఇకపోతే పిల్లరా, తల్లిదండ్రులను ద్వేషించమని యేసుప్రభు చెప్తాడంటే బుర్ర ఉందా అండి అసలు? యేసుప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, వచ్చాయా నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే కొన్ని ఆజ్ఞలు చెప్తాడు. ఆజ్ఞల భాగంగా ఆయన ఏమంటాడంటే నీ తల్లిదండ్రులని సన్మానించు అంటాడండి. ఇది కనపడదు, కరుణాకరన్నకి ఇది కనపడదు. ఏమండి, మన బుర్రలో ఏది ఉంటుందో చదివేటప్పుడు కూడా అదే బయటపడిద్దండి. ఇందాక చెప్పా కదా, పంది మదిలో పెంట ఉంటే పానకం కూడా పెంటలానే కనపడిద్ది. ఎందుకంటే దాని మధ్యలో పెంటే ఉంది. అరటికాయ తొక్క కనపడినా పెంట కుప్పలానే కనపడిద్ది దానికి, అరటి తొక్క కూడా పెంట కుప్పలానే కనపడిద్ది దానికి. మన మనసు ఎలాగుందో మనం చదివేటప్పుడు ఆలోచనలు కూడా అలానే ఉంటాయి పిల్లారా. బైబిల్ని చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి. అక్కడ ఏమని రాయబడుతుంది? యేసుప్రభు తల్లిదండ్రులను ద్వేషించమని చెప్పాడండి అని లూకాసువార్త 14:26 చూపించాడు కదా. డిప్ప మీద ఒకటి పట్మని కొట్టి మత్తయి సువార్త 19:27-17-18 చదవమని చెప్పాలి. పాస్టర్లుగా తెలివి ఉందండి. ఈడు అనుకుంటాడు వాళ్ళకి తెలియదు అనుకుంటాడు, ఇడే పెద్ద తెలివి తక్కువ ఇక్కడ. ఏమండి, నిజంగా కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి ప్రియులారా. అంతే కదండి. అసలు బైబిల్ మనకి ఏం చెప్తుంది? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమని చెప్పిందండి బైబిల్? ఒకసారి చదవండి మీరు. ఏమని చెప్పింది అక్కడ? పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అంటే ప్రభువును బట్టి మెచ్చుకోదగింది ఏదంటే తల్లిదండ్రులు ద్వేషించమని చెప్పట్ల బైబిల్. మీ తల్లిదండ్రుల మాటలు వినండి అని బైబిల్ చెప్తుంది. అక్కడ కళ్ళు పెట్టి సరిగ్గా చదువు. కళ్ళు ఏమన్నా ముళ్ళ పొదలు వేసేవేటన్నాయి, కళ్ళు పెట్టి జాగ్రత్తగా చదువు. ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో తల్లిదండ్రుల మాట ప్రతి విషయంలో వినండి, ఇదేటట ప్రభువును బట్టి మెచ్చుకొనదగినదట. అక్కడ ఇంకేమన్నాడండి? ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రారంభవచనాన్ని కూడా జాగ్రత్తగా చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించినప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు అని ఇటు వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏమంటున్నాడండి ఇక్కడ? మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఇది ధర్మసమ్మతమైనది. దేవుడు దీర్ఘాయుష్మంతుడుగా ఒక వ్యక్తి మారాలంటే మీ తల్లిదండ్రుల సన్మానం
సన్మానించండి రా అని పౌలు గారు చెప్తున్నారు. యేసు ప్రభు వారి మాటల్లో నుంచి బయటకు తీసుకొని అదే మాటని ఇక్కడ యేసు ఏదైతే మత్తయి 19వ అధ్యాయము 18-17 వచనాల్లో చెప్పాడో, పౌలు గారు కూడా ఇక్కడ ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 1-2 వచనాల్లో కానివచ్చు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాల్లో కానీ క్లియర్గా చెప్తున్నాడండి. అంటే దీన్ని బట్టి బైబిల్ తల్లిదండ్రులకు లోబడమని చెప్పింది, తల్లిదండ్రులు సన్మానించమని చెప్పింది తప్ప తల్లిదండ్రులు ద్వేషించమని ఎందుకు చెప్పిందిరా పనికిమాలినోడా? ద్వేషం మదిలో ఉంటే దేశం అనే పదం కూడా ద్వేషంలానే కనపడిద్ది. ఏమండి, తిండిపోతాడు కదా, తిండిపోతాడు అనుకోండి, చిన్నప్పుడు తెలుగు మాస్టర్ అరే సమాసాలు తీయండ్రా అంటే వీడు సమోసాలు తెస్తాడు ప్యాకెట్లో నుంచి. ఎందుకంటే వీడి మధ్యలో సమోసాలే ఉంటాయి, సమాసాలకు అర్థం కాదు వీడికి. వీడు తిండిపోతాడు కాబట్టి సమాసాలు కూడా సమోసాలనే అర్థమవుతాయి వీడికి. తిరిగిపోతాడు అనుకోండి, అరే సందులు సమాసాలు తీయండ్రా అంటే సందులు జంతులు అనుకుంటాడు వాడు. ఎందుకు? నీ మదిలో ఏముందో అదే కనపడిద్దిరా అయ్యా. నువ్వు సరిగ్గా బైబిల్ని జాగ్రత్తగా చదువు, ఉన్న పదాలను ఉన్నట్టుగా అసలు లోపలికి వెళ్ళు, మూల భాష ఏం చెప్తుందో చూడు. సెనూహా అంటే అర్థం ఏంటో చూడు. ఏంటి ఇదే చెప్పా కదా, యెహోవా అంటే తొలి ప్రాధాన్యత కలిగినది అని అర్థం, సెనూహా అంటే ద్వితీయ శ్రేణి ప్రాధాన్యత కలిగింది అని అర్థం. ఇక్కడ దేవుడు తల్లిదండ్రులు సెనూహా చేయమన్నాడు, అనగా ద్వితీయ శ్రేణి ప్రాధాన్యతనివ్వండి అన్నాడు. మరి యెహోవా దేవుని చేయమని చెప్పాడు. ఈ సెనూహా అనే పదానికి లిటరల్గా ద్వేషం వచ్చిన అర్థం మాత్రం ద్వితీయ శ్రేణి అని వస్తుందండి. ఇందాక చెప్పాను కదా, సిక్ పేరుకి అనారోగ్యం అనే వచ్చింది, కానీ ఒక జిమ్ దగ్గర ఆ పదాన్ని ఉపయోగించినప్పుడు అక్కడ వెరీ గుడ్ అనేటువంటి అర్థం వస్తుందండి. స్మార్ట్ అనే పదం డిక్షనరీలో చూస్తే మంట అనే నెగిటివ్ సెన్స్లోనే ఉంటుంది, కానీ ఎదుటి వాడి దగ్గర అది ఉపయోగించేటప్పుడు మాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్తో వాడి దగ్గరికి వెళ్తుందండి. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ పోతే చాలా పదాలు ఉన్నాయి పిల్లలు. ఇలాగా పదాలు నెగిటివ్గా ఉండొచ్చు, అర్థం మాత్రం పాజిటివ్గా వెళ్ళిపోద్ది చాలా పదాలకి. అంతేకాదు ప్రియమైన దేవుని వల్లరా, ఒకవేళ తల్లిదండ్రులను ద్వేషించమని కనుక బైబిల్ చెప్తే అనాథలను అక్కర తీస్తుంది ఎవరండి ఈరోజు ప్రపంచంలో? మదర్ తెరిసా గారు ఎంతమంది అనాథలను అక్కడ తీశారండి. వీడు మదర్ తెరిసా మీద కూడా బురదలు చల్లాడు. నాకు ఆ రోజు సమయం లేక సరే నేను కౌంటర్ వేయలేకపోయాను. భవిష్యత్తులో ఎప్పుడైనా మదర్ తెరిసా నిర్దోషత్వం ఎంత గొప్పదో నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను పిల్లరా. దానికి కొంత సమయం ఉంది, నా సమయానుకూలతను బట్టి ఆ వీడియోని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇకపోతేనండి, ఈరోజు అసలు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టమని లేకపోతే తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి దూరం అయిపోతుంది ఎవరండి? మన ఈ మధ్య అక్టోబర్ 14, 2019లో పోయిన సంవత్సరం అండి, పోయిన ఏడాది 2019 అక్టోబర్ 14వ తారీఖున ధర్మేష్ గోల్ అనేటువంటి ఒక వ్యక్తి మీద కేసు జరిగింది. తెలుసా మీకు? ఎవరనుకున్నా అతను పక్కా హిందూ, సన్యాసత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి సన్యాసిగా వెళ్ళిపోయాడు. బాగా చదువుకున్నాడు, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి బాగా పోషించారు. ఎన్నో లక్షల రూపాయలు, దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంట అతను విద్య కోసం. ఇతను ఉద్యోగం చేసి మధ్యలో వదిలేసి సన్యాసిలో కలిసిపోయాడు. ఇతను సన్యాసిలో కలిసిపోయి ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం మానేశాడండి. అక్టోబర్ 14న కేసు వేశారు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు. అయ్యా నా కొడుకు మమ్మల్ని చూడకుండా సన్యాసి అయిపోయాడు, కనీసం ఆలనా పాలనా కూడా చూడట్లేదు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు అయ్యా అని బాధతో వారు తల్లిదండ్రులు వృద్ధులిద్దరు కేసు వేస్తే ధర్మాసనం అప్పుడు తీర్పిచ్చింది, నోరు మూసుకొని నెలకు 10,000 ఇయ్యండిరా వాళ్ళకి. సన్యాసికి పోతే తల్లిదండ్రులు విడిచిపెడతారా, సిగ్గులేదురా మీకని ధర్మాసనం తీర్పిచ్చింది. తెలుసా మీకు ఆ రోజు? నా మాట మీద నమ్మకపోతే ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఒకసారి మీరు. మళ్ళా అక్టోబర్ 14, 2019 అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో జరిగింది ఇది. ఇప్పుడు చెప్పండి రా, బైబిల్ని పెట్టాడు తల్లిదండ్రులు విడిచిపెట్టాడా, లేకపోతే మీ గ్రంథాలను బట్టి విడిచిపెట్టాడా? వాడు సన్యాసి వెళ్ళిపోయాడు, సన్యాసిగా మారిపోతూ విడిచిపెట్టాడు తల్లిదండ్రుల్ని. వాళ్ళు కోర్టులో కేసేసి గెలుచుకున్నారు ఆ కోర్టులో కేసిన వాళ్ళని. అంటే ఎవరు స్ఫూర్తితో చేశారు ఇప్పుడు తల్లిదండ్రులు విడిచిపెడతాం? బైబిల్ స్ఫూర్తి. మరి బైబిల్ అంటే ద్వేషం వాడికి, మీ భగవద్గీత నమ్మినోడేవాడు. మరి అక్కడేమైపోయింది మీకు? ఏమండి, హైందవ ధర్మాల్లోనండి, లేదు హైందవ మతం, హైందవ ధర్మం ఏదో ఒకటి అనుకోండి, వాటిలో 4 ఆశ్రమాలు ఉంటాయండి. చతురాశ్రమాలు అంటారు వీటిని. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థం, 3 వానప్రస్థం, 4 సన్యాసం. ముఖ్యంగా సన్యాసంలోకి ఎంటర్ అయ్యేవాడండి తమ తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టేయాలి, తమ బంధుమిత్రులందరినీ విడిచిపెట్టాలి, తమ భార్యలందరినీ విడిచిపెట్టాలి. ఏకాకిగా దేవునితో అనుసంధానం అవటకు, మోక్షానికి వెళ్ళిపోవడానికి ఒక్కడిగా వెళ్ళిపోవాలండి. ఇది చతురాశ్రమ వ్యవస్థల్లో ఇదొకటి, చతురాశ్రమాలలో ఇదొకటండి. చివరి ఫైనల్ 3వ ఆశ్రమంలోనే చిన్నగా బంధువులకు దూరం అయిపోతాడు. సన్యాసం అనేటువంటి ఆశ్రమానికి వచ్చేటప్పటికల్లా తమ తల్లిని విడిచిపెట్టేయాలి, తండ్రిని విడిచిపెట్టేయాలి, భార్యని విడిచిపెట్టేయాలి, బంధువులు విడిచిపెట్టాలి, ఒంటరిగా ఏకాకిగా అన్నిటి చదివించి వెళ్ళిపోయాడు సన్యాసిగా. మరి ఇక్కడ తల్లిదండ్రులు విడిచిపెడుతుంది ఎవర్రా మరి? ఏమండి, ఇంకో విషయం చెప్పంటారా, ఒక వ్యక్తి స్వామీజీ లేదా సన్యాసి అవ్వకముందు బతికొండంగానే తల్లిదండ్రులకు పిండం పెట్టేయాలి. ఈడికీడే బతికొండంగా పిండం పెట్టేసుకోవాలి. నా మాట మీద నమ్మకపోతే మన అయ్యగారి మంచి గురువు పరిపూర్ణానంద గారు ఏమన్నారు చూడండి. సన్యాసి అనేవాడు సమాజంలో ఉండకూడదు. ఎందుకంటే భూహు సన్యస్తం భూహాసన్ అన్ని వదిలిన వాడికి సమాజంలో పని ఏంటి?
తల్లినికి పిండం పెట్టాడు, తండ్రికి పిండం పెట్టాడు, వాడికి పిండం పెట్టుకున్నాడు. ఇప్పుడు చచ్చినవాడితో లెక్క. తల్లినికి పిండం పెట్టాడు, తండ్రికి పిండం పెట్టాడు, వాడికి పిండం పెట్టుకున్నాడు. ఇప్పుడు చచ్చినవాడితో లెక్క. అంతే. ఏమండి, ఏబిఎన్ న్యూస్ ఛానల్లో అంటున్నాడు, బతికుండగానే తల్లిదండ్రులకు పిండం పెట్టేయాలట, బతికుండగానే తనకు తానే పిండం పెట్టు. మరి ఇదేంటి అబ్బాయి, మరి దేశం కదా ఇది, నీకు అనిపించలేదా? మరి తల్లిదండ్రులకు పిండం పెడతాను దౌర్భాగ్యులారు, చచ్చిపోయినప్పుడు పెట్టాలి పిండం. గట్టిగా మాట్లాడితే మన వెర్షన్లో మాట్లాడుతున్నా నేను. ఏమంటే ఇది అందరు హిందువులకు వర్తించదంటే మా కరుణాకరన్ నాకు ఒక్కడికేను. అందరు హిందువులు చాలా మంచోళ్ళు. నేను కూడా ఒకప్పుడు హిందుత్వం నుంచి వచ్చినోడే, కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా సోదరులు చాలా మంచోళ్ళు. ఇలాంటి దుష్టనక్కలు ఉన్నాయి, ఆ దుష్టనక్కలకు వదులుతున్నా నేను. ఎవడైనా చచ్చినప్పుడు పిండం పెట్టాలి, బతికుండగా పిండం పెడతామండి తల్లిదండ్రులకి. ఇప్పుడు అన్నయ్య చెప్తాడు, ఇప్పుడు ఆధ్యాత్మికతలోకి పోతాడు. ఇప్పుడు మా అన్నయ్య కళ్ళు అలా తెరిచి గౌతమ్ బుద్ధుల్లాగా, పిండం పెడతామంటే అర్థం అది కాదు. అర్థం ఏంటంటే అది లిటరల్గా తీసుకోకూడదు. తల్లిదండ్రులు అందరూ కూడా మనం త్యజించామని అర్థం, చివరికి దేవుడే మన గమ్యస్థానం అని అర్థం, బంధుత్వాలన్నీ తెంపుకోవాలని అర్థం అని ఇక పోతాడు, ఇక స్పిరిచువాలిటీకి పోతాడట. మేము పోతే మాత్రం ఇక స్పిరిచువాలిటీకి పోతాడని తలబట్టుకుంటాడు. ఆయన పోతే మాత్రం మేము నెక్కబొడుచుకొని చెవులని వినాలన్నమాట. కదా బుర్ర ఉపయోగించరా నాయన. బతికొండంగానే తల్లిదండ్రులకు పిండం పెట్టమని చెప్పేది మరి ఇదేంటరా నాయన? ఆలోచించు. మరి బైబిల్ అలా ఎప్పుడు చెప్పలా? బైబిల్ ఏమనిందో తెలుసా? మీవాడు సన్యాసికి పోయి తల్లిదండ్రులు విడిచిపెట్టాడా? కోర్టు చెప్పేదాకా బుర్ర ఎక్కలేదా బుద్ధి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్ ఏం చెప్పింది చూడు ఒకసారి. నువ్వు తిమోతికి రాసిన మొదటి పత్రిక చదువుతానండి, జాగ్రత్తగానండి. ఈ కరుణాకర గుంటనక్కలు వీళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను అనగా తన వాళ్ళని, స్వకీయులను నెక్స్ట్ ఇంకేమన్నాడు ఇక్కడ, విశేషముగా తన ఇంటి వారిని అనగా తన అక్కని, తన అన్నని, తన చెల్లిని, తన అమ్మని, తన నాన్న, తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. ఎవడైనా క్రైస్తవుడిగా మారిన తర్వాత ఎవడైతే ఇంటోళ్ళను పట్టించుకోడో, ఎవడైతే తన స్వజాతీయులను స్వకీయులను పట్టించుకోడో వాడు చెడ్డోడు రా అని చెప్తుంది బైబిల్. వాడు అవిశ్వాసి కంటే దౌర్భాగ్యుడు రా అని చెప్తుంది బైబిల్. ఏ క్రైస్తవుడైతే ఇంటిలో ఉన్న వారిని, తమ స్వకీయుల్ని, తల్లిదండ్రుల్ని, బంధుమిత్రుల్ని సంరక్షింపడో, వాళ్ళకి తగిన పోషణనివ్వడో, వాళ్ళకి తగిన ప్రేమనివ్వడో, అట్టి వాడిని బైబిల్ ఎలా చెప్తుందంటే, అరే వీడు అవిశ్వాసి కంటే దుష్టుడు రా అని చెప్తుంది. అసలు వాడిని పట్టించుకోబాకండి రా అని చెప్తుంది, వాడిని వదిలేయండి రా అని చెప్తుంది. అంటే బైబిల్ ఎవరిని సంరక్షించమని కోరుకుంటుంది? తల్లిని, తండ్రిని, భార్యని, బిడ్డని సంరక్షించమని బైబిల్ చెప్తుందిరా. నువ్వు క్రైస్తవుడమైనా సంరక్షించమని బైబిల్ చెప్తుంది. మరి ఇంతకేంటండి ద్వేషం అని చెప్పాడు. ఆ ద్వేషం అంటే నువ్వని అర్థం కాదు, చెప్పా కదా, సెనూహ అంటే ద్వితీయ శ్రేణి అని అర్థం. అక్కడ స్నాయ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది అది. ఈ స్నాయ్ అంటే అర్థం ఏంటంటే అత్యధికంగా ప్రేమించకండి, అంటే దేవుడు తల్లిదండ్రులు ముందు పెడితే దేవుడే మీకు గొప్ప అని చెప్పండి అని అర్థం. అంతే కదా, అంతే కదండి. తల్లి కంటే తండ్రి కంటే వాళ్ళిద్దరిని సృజించిన వాడు గొప్పవాడు. ఆయనే లేకపోతే నా అమ్మ ఎక్కడుంది, మా నాన్న ఎక్కడున్నాడండి? దేవుడు తల్లిదండ్రులు లేకపోయినా మనుషుల్ని సృజించగలడు, కానీ ఒక మనిషి దేవుడిని సృజించలేడు. తల్లిదండ్రులని, నిన్ను, నన్ను, సమస్తాన్ని సృజించిన వాడు దేవుడు కనుక యెహోవా చేయండి, ఆయన్ని ఎక్కువగా ప్రేమించండి. మరి మిగతా వాళ్ళ సెనూహా చేయండి, వాళ్ళ ద్వితీయ శ్రేణి ఇవ్వండి అని అర్థం. అంతే. కాబట్టి సెనూహా అనేటువంటి హిబ్రూ పదానికి కంపారిజన్ సెన్స్లో మనం ఆలోచిస్తే కేవలం ద్వితీయ శ్రేణి అనే అర్థమే తప్ప కక్ష, కార్పణ్యం అనే అర్థం ఏమాత్రం కూడా లేదు. కాస్త మూల భాష మీద అవగాహన తెచ్చుకుంటే మంచిది పిల్లారా. ఇకపోతే చెప్పాను కదా, తల్లిదండ్రులు విడిచిపెట్టింది క్రైస్తవుడు ఎవలేదు. ఒకవేళ విడిచిపెట్టాడంటే ఆడు బైబిల్ తెలియని ఎదవై ఉంటాడు. కానీ మీ వాళ్ళు సన్యాసిగా మారని మీ వాళ్ళు విడిచిపెట్టారు, కోర్టులో కూడా కేసు పడింది. అది అక్టోబర్ 14, 2019 ఇందా చెప్పినట్లుగా. కాబట్టి ప్రేమేం దేవుని వాళ్ళరా, మనకు బైబిల్లో ఎక్కడైనా సరే యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని అన్న దగ్గర కూడా యాకోబుని యెహోవా చేశాను, ఏశావుని సెనూహా చేశాను, అనగా ద్వితీయ శ్రేణి ఇచ్చానని అర్థం. అంతే. సెనూహా అంటే లిటరల్గా తీసుకోకూడదు, ఆడ అంతరార్థం ఏంటంటే ద్వితీయ శ్రేణి అని అర్థం. రాహేలును అత్యధికముగా ప్రేమించి లేయాని ద్వేషించుట అంటే ద్వేషించడం అన్న దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి పదం ఏంటంటే సెనూహా అని అర్థం. అంతే. కాబట్టి ప్రియులారా, బైబిల్ దృష్టిలో సెనూహా అంటే కంపారిటివ్ చేసేటప్పుడు, ఒకళ్ళతో కంపారిజన్ చేసేటప్పుడు అర్థం ఎలా మారిపోయింది అంటే అది ద్వితీయ శ్రేణి ఇవ్వాలి అనేటువంటి అర్థంగా మారిపోద్ది, ద్వితీయ శ్రేణి ఇచ్చాడు అనేటువంటి అర్థంగా మారిపోద్ది. కాబట్టి ప్రేమేందే ఉన్న వాళ్ళరా, బైబిల్లో తల్లిదండ్రులు ద్వేషించమని ఎక్కడ చెప్పలే. ఇంకా మత్తయి సువార్త 19వ అధ్యాయం 17 మరియు 18 వచనాల్లో కానీ, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కానీ, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో కానీ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కానీ తల్లిదండ్రులను ప్రేమించమని చెప్తున్నాడు,
సన్మానించమని చెప్తున్నాడు, మాట వినమని చెప్తున్నాడు, లోపడమని చెప్తున్నాడు. ఒకవేళ సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడు అని వెలియండి రా అని చెప్తున్నాడు. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ద్వేషించమని చెప్పలేదు. ఇంకా దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిదండ్రులు సన్మానించడానికి బైబిల్ చెప్పింది. కాబట్టి పిల్లరా, ఒకడు తన తల్లి నేనును, తండ్రి నేనును, భార్య నేనును, బిడ్డల నేనును నాకంటూ ఎక్కువ ప్రేమించకూడదని అర్థం. అంతే. మత్తయి 10:37-38 వచనాలు ఆ మాట ఉంటుంది, చూసుకోండి. నాకంటే ఎక్కువ ప్రేమించకూడదని చెప్పాడు. అంతే. సిలుహా లేకపోతే మిజై అనేటువంటి పదాలకు అర్థాలు ఇవే. గ్రీకు పదం మిజై అన్నా కానీ, హిబ్రూ పదం సెనూహా లేదా జునాయ్ అనేటువంటి అర్థం కానీ, వీటి అర్థాలు ఏంటంటే ద్వితీయ శ్రేణి ఇవ్వండి అని. అంతే. ద్వితీయ శ్రేణి ఇవ్వాలి. ఎవ్వడు కూడా దేవుడి కంటే గొప్పవారు కాదు. నిన్ను, నన్ను, మీ అమ్మని, మా అమ్మని, మీ నాన్నని, మా నాన్నని సృజించిన వాడు అందరికంటే గొప్పవాడు. హీజ్ యాహ్వెహ్ గదోల్. ఆయన అందరికంటే గొప్పవాడు. అది బైబిల్ చెప్పే సత్యం. కాబట్టి పిల్లరా, కాస్త మా కరుణాకర్ అన్నయ్య మరి కాస్త బైబిల్ ఏంటంటే కళ్ళలో పొడుచుకున్న మొళ్ళని కాస్త బయటికి తీసి కాస్త ఆయింట్మెంట్ రాసుకుని కాస్త తగ్గిన తర్వాత బైబిల్ చదివితే బాగా అర్థమైద్ది. అంతే తప్ప ఏడుపు కొట్టు మొహంతో యోగాసనాలు చదివితే, అధ్యాయాలు చదివితే ఆసనాలు తప్ప అధ్యాయాలు ఇప్పుడు అర్థం కావు. కాబట్టి అన్నయ్య జాగ్రత్తగా చదవండి. ఇక నుంచి కూడా తల్లిదండ్రులను ద్వేషించమని బైబిల్ చెప్తున్న ఏ పనికి మాలిన సన్నాసి కారు కోతలు కూసినా ఈ వీడియో ఒకటి సెండ్ చేసేసేయండి. కాబట్టి పిల్లరా, మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ఉన్నాము. ఇంకా మా పరిచర్యలకు మీరు సహకరించాలి. ఇంకా మా పరిచర్యలు ముందుకు మీరు తీసుకెళ్ళాలని కనుక ఆశపడితే మా తమ్ముడు విజయ్ నెంబర్ డిస్ప్లే మీద ప్లే అవుతూ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు మరిన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలనుకున్నా కానీ మా జీమెయిల్ అడ్రస్కి పంపించండి. మరి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మరో కొత్త అంశంతో ఇక నుంచి డైలీ వచ్చే ప్రయత్నం చేస్తాను పిల్లరా. చాలా సంతోషం. సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. దేవుని యొక్క బరుహ్ మీ అందరిపై వర్షింపజేయను గాక. బీజడశం లహిట్రోద్ బాయ్.